సొలొమోను రచించిన పరమ గీతము 2వ అధ్యాయము 4వ వచనములో మొదటి పాదం. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ఈరోజు ప్రసంగానికి టైటిల్ ఏమిటంటే, ప్రభువును భోజనమునకు పిలవగా ప్రభువే భోజనం వడ్డించారు. భోజనానికి ప్రభుని పిలిస్తే పిలిచినటువంటి ప్రభుకి ఆ ఇంటి వారు భోజనాన్ని ఏర్పాటు చేయటము కాకుండా వారికే భోజనం ఏర్పాటు చేస్తారు ప్రభు. ఇది చాలా విచిత్రంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక పెళ్లికి పిలిచారు. ఆ పెండ్లి కానాలో జరిగినటువంటి వివాహం. ఆ వివాహానికి యేసు ప్రభుని ఆయన శిష్యులను పిలిచారు. పిలవగా వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి యేసునాథుడు అక్కడ విందు చేయాలి, కానీ అక్కడే ఆయనే ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఏమిటంటే కొత్త ద్రాక్షారసం. ఆ యొక్క విందులో ద్రాక్షారసం అయిపోతే కానా అనే ఊరిలో యేసువారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఆ యొక్క పెళ్లిలో ఎలాగైతే పెళ్లికి పిలవబడిన ప్రభువే, విందుకు పిలవబడిన ప్రభువే అక్కడే వారికి మంచి విందు ఏర్పాటు చేశారో, అలాగే యేసుక్రీస్తు వారిని ఎవరైతే పిలుస్తారో వారి జీవితాల్లోనికి ఎవరైతే పిలుస్తారో, వారి కుటుంబములలోనికి ఎవరైతే పిలుస్తారో, వారి సంఘములలోనికి ఎవరైతే పిలుస్తారో, దేవుడే లోటులు తీర్చి క్రొత్త ద్రాక్షారసము లేక ఆయన ఆత్మీయ జీవితానికి కావలసినవన్నీ కొత్తవన్నీ దేవుడిస్తారు. నీకేది అవసరమో అవసరమైన వాటిని ఆయన అందిస్తారు. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతి మగిని నిర్ణయించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయను ఊరిలో మన కర్త చూచి పెండ్లిని, కానాయను ఊరిలో మన కర్త చూచి పెండ్లిని పానముగను ద్రాక్షరసము దానమొసగు ప్రీతిని, పానముగను ద్రాక్షరసము దానమొసగు ప్రీతిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా. నీ వచ్చినప్పుడే ఖాళీ కుండలతో లేక ద్రాక్షరసం అయిపోయి ఖాళీ కుండలు లేక ఉన్నటువంటి రీతే నీ వెళ్ళేటప్పుడే నింపబడి నిండు కుండలు లేక ఆ భవనంలో ఉండే నీళ్ళన్నీ మధురమైన ద్రాక్ష రసముగా మారిపోయాయో, నిండిపోయినట్లుగా నా జీవమంతయు నీతో నిండా నిండా నా జీవమంతయు నీతో నిండా జేరివసింపుము. యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెను. నీవైతే ఇది వరకును
మంచి మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పెను. ఈనాడు గమనించే మాట ఏమిటంటే ఇక్కడ నీళ్లనే దేవుడు ద్రాక్షారసముగా మార్చినటువంటి రీతి. అలాగే ప్రభునందు ప్రియులారా, యేసునాథుని నీ జీవితంలోనికి పిలిస్తే నీ జీవితంలో అన్ని క్రొత్తవే ఉంటాయి, అన్ని క్రొత్తవే. పులో యేసు మహారాజుకో కానా వివాహానికి ఆయన పిలవకపోతే ఏమయ్యేది? లోటుగానే ఉండేది కదా. ఎంతమంది వచ్చినా కానీ, ఎంత జనం వచ్చినా కానీ లోటు ఉండేదే కదా అక్కడ యేసు వారిని పిలవడాన్ని బట్టి. అందుకనే దైవజనుడు పాడినటువంటి దాంట్లో, మన తోటి వారికి మా ఇంట పెండ్లి రెండని శుభలేఖను పంపుదుము. ఏం చేస్తాం? మనతోటి వారికి మా ఇంట పెండ్లి రండి అని పిలుస్తాము. నేను ఎప్పుడు ఓ మాట అంటాను, మనం ముఖ్యముగా పిలవవలసినది ఏమిటంటే, దేవా పెళ్లికి బంధువులు స్నేహితులు ఎందరెందరు వచ్చినా కానీ మా పెండ్లిలో మా కార్యక్రమంలో ఒక ఐకాన్ ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. బలో యేసు మహారాజుకు. మన జీవితంలో మనం అలవాటు చేసుకోవలసింది ఏమిటంటే, ప్రభువుని పిలవాలి. దేవా రండి, మీరు రండి అని పిలిచినప్పుడు ఆయన మన యొక్క అవసరతలు తీరుస్తారు. అవసరతలు ఏమున్నాయి మనకు? అవసరతలు గమనించే మాట ఏమిటంటే, శరీరానికి ఉండే అవసరతలు అది వేరు. శరీరానికి సరిగ్గా ఆరోగ్యము లేదు, ఆరోగ్యం కావాలి. సంతానము లేదు, సంతానము కావాలి. శాంతి లేదు, శాంతి కావాలి. నెమ్మది కావాలి. కిడ్నీలు పాడయ్యాయి, గుండె పాడయ్యింది, నొప్పులు వస్తున్నాయి శరీరములో. ఇవన్నీ వేరు. కానీ ఆత్మీయ అవసరతలు, ఆత్మీయ జీవితములకు ఎన్ని కావాలో అవన్నీ కూడా ఇచ్చివేసేటువంటి. అందుకనే యేసు ప్రభువారి యొక్క గొప్పతనం ఏమిటంటే, శరీరానికి కావలసినవి ఇచ్చేస్తారు, ఆత్మకు కావలసినవి ఇచ్చేస్తారు. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనము నుంచి, పరిసయ్యులలో ఒకడు తమతో కూడా భోజనము చేయవలెనని ఆయన అడిగెను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనని పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఈయన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాననుకొనెను. వినాలి ప్రియులారా, యేసుక్రీస్తు వారినే ఒక పరిసయ్యుడు భోజనానికి రమ్మని బలవంతం చేశాడు. కొన్ని పర్యాయాలు బలవంతం చేస్తూ ఉంటారు. ఏమైనా కానీ మనం బంధువుల ఇంటికి వెళ్తే భోజనం చేసే వరకు వెళ్ళటం కుదరదు. అంటే వారి ప్రేమ. అలాగే గమనించే మాట ఏమిటంటే, యేసు ప్రభుని పరిసయ్యుల్లో ఒకడు భోజనానికి రమ్మని, ఇంటికి రమ్మని యేసు వారిని బలవంతం చేశాడు. బలవంతం చేస్తే యేసు ప్రభు వారు భోజనానికి వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారు. ఆయన వెళ్ళారు. ఏం వడ్డించారో, ఏమి తిన్నారో ఇది చెప్పలేదు బైబిల్లో, ఇది చెప్పలేదు. కానీ ఆయన ఏమిచ్చారో, ఆ ఊర్లో ఉండేటువంటి పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట ఉన్నారని చెప్పి ఆమె తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి. అంటే భోంచేసేటప్పుడు పాదాలు వెనక్కి ఎందుకు ఉంటాయి?
యూదులైన వారు భోజనాన్ని మనకి బస్కి వేసుకుని కూర్చుని భోంచే, ఇది మన సిస్టం. వారు ఎలా కూర్చుంటారంటే భోజనానికి ఇట్లా మోకరిస్తారు, ఇట్లా మోకరించి భోంచేస్తారు ఇట్లా. అందుకనే పాదాలు వెనుక వైపు ఉంటాయి. అట్లా యేసునాథుని పాదాలు వెనుక వైపు ఉంటే వెనుక వైపు ఆమె వచ్చి తన కన్నీళ్లతో ఆ యేసు వారి పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆమె తెచ్చిన అత్తరు వాటికి పూసింది. 48వ వచనములో చూస్తే నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుటకు ఇతడెవడని తమలో తాము అనుకునే సాగిరి. 47వ వచనములో ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. వినాలి ప్రియులారా, ఈ ఇంట్లో యేసునాథుడే విందు ఇచ్చారు, విందుకు పిలిచారు, కానీ విందు ఆయన ఇచ్చారు. ఆ విందు ఏమిటంటే పాప క్షమాపణ అనేటువంటి విందు. ఆయన ఇచ్చినటువంటి విందే పాప క్షమాపణ. అందరూ వినాలి. యేసు వారు ఆ పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాలు క్షమించారు, ఆమెను శుద్ధి చేశారు, ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. పాప క్షమాపణ కంటే మించినటువంటిది ఏముంది ఈ లోకములో? మనిషి పాపాలు పోవడానికి ఎన్ని పుణ్యాలు చేస్తున్నాడు, పాపాలు పోవడానికి ఎన్ని దాన ధర్మాలు, పాపాలు పోవాలని ఎన్ని మంచి కార్యాలు, పాపాలు పోవాలని ఎన్ని చోట్లకు మనిషి సంచరిస్తున్నాడు. కానీ ఎన్ని చేసిన పాపాలు పోవట్లేదు. మరి ఏం చేయాలి? ఎన్ని తిరిగినా పోవు పోవు పాపంబులు, ఎంత ఏడ్చినా పోవు పోవు. ఎన్ని తిరిగినా పోవు, ఎంత ఏడ్చినా పోవు పాపాలు. ఎన్నాళ్ళు పుణ్యక్రియలెన్ని చేసినా పోవు. ఎన్నాళ్ళు పుణ్యక్రియలు చేసినా కానీ, ఎన్ని మంచి కార్యాలు చేసినా కానీ పాపం పోదు. ఎన్నాళ్ళు పుణ్యక్రియలెన్ని చేసినా పోవు. అన్ని చేసిన క్రీస్తు నందు నమ్మినా గాని ఎన్ని చేసినా పోవు పాపాలు, ఎంత ఏడ్చినా పోవు పాపాలు. పాపాలు క్షమించేటువంటి అధికారమే పరిశుద్ధుడైనటువంటి యేసునాథుడు కలిగి ఉన్నారు. ఆయన ఒక్క ఆయన మాత్రమే. ఈ లోకములో పాపాలు పోవాలంటే, అందుకనే ఈవేళ కోట్ల మంది ప్రజలు యేసు దగ్గరికి వచ్చి వారి పాప హృదయాన్ని యేసు రక్తముతో కడిగి వేసుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు వారి వద్దకు వచ్చిన వారు ఏమంటున్నారు? అయ్యో మీకేముంది, ఇల్లు లేదే, మీకంటే మా ఇల్లు బాగుంది, మాకు స్థలాలు ఉన్నాయి, బంగారం ఉంది, మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, ఇల్లేది, బంగారం ఏది, బ్యాంకులో డబ్బులేవి, ఏమీ లేవే. కానీ అయ్యా నాకు ఒక విందు దొరికింది యేసయ్య దగ్గరికి వెళ్ళగా. అదేమిటంటే పాప క్షమాపణ దొరికింది. పాప క్షమాపణ, ఇదే నాకు గొప్ప విందు. లూకా సువార్తలో 10వ అధ్యాయము 38వ వచనములో చూస్తే, అంతటి వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని, అయ్యా మా ఇంటికి రండి, మార్తా పిలుస్తుంది, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో ఉండండి, నేను భోజనాలు చేసి పెడతాను అని చెప్పింది. ఎంత గొప్ప విషయం అండి. ఎంతోమంది ఉన్నారు, కానీ మార్త వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదములు యందు కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. వినాలి ప్రియులారా, ఇంటికి రమ్మని పిలిచింది. మార్త ఇంట్లో పనులు చేస్తుంది,
ఇంట్లో భోజనం రెడీ చేస్తుంది. యేసునాథుని పాదాల వద్ద కూర్చున్న మరియ, ఆ మరియకు యేసునాథుడు విందును వడ్డిస్తున్నారు. విందు. ఏ విందు? వాక్య విందు అనేది అక్కడ యేసునాథుడు ఇచ్చారు. వాక్య విందు. నిజంగా ఎంజాయ్ చేయాలి వాక్యానికి. లక్షలాది మంది ఈ షాల్లో ఇచ్చిన సాక్ష్యాలు ఏంటి? మేము బలంగా వాక్యాలు వింటున్నాము, మా ఆత్మలను బలపరిచే వాక్యాలు. అందుకనే మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనములో యేసు వారి బోధన చూచి ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనములో ఆ మనుషుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. మత్తయి సువార్త 13:34లో లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియచేస్తాను. ఏం చెప్తాను మీకు? మరుగు చేయబడినటువంటి సంగతులను నేను మీకు తెలియచేస్తాను. మరుగు చేయబడిన సంగతులు. ప్రభునందు ప్రియులరా, వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వాక్యము, వాక్యము. గుత్తికి ఎందుకు వెళ్తున్నారో? వాక్యము కొరకు. అయ్యో మాకు వాక్యం దొరికింది. ఎలాంటి వాక్యం? మేతలాంటి వాక్యమే కాదు, పచ్చికలాంటి వాక్యమే కాదు, పప్పములలాంటి. ఎందుకంటే వాక్యము చెప్పే సమయములో దేవుని ఆత్మ అగ్ని విరివిగా అగ్ని కొరిసి అగ్నితో వర్తమానములు అందించేటువంటి ఆ కార్యము. దేవునికి మహిమ కలుగునుగాక. మర్మమైన బోధ అనబడేటువంటి విందు. లూకా సువార్త 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చూస్తే, విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులు ఒకరింటిలోనికి వెళ్ళినప్పుడు ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టి వినాలి. యేసునాథుడే భోజనానికి వచ్చారు. ఏం చేస్తారు అంటే, ఈయన భోజనానికి వెళ్ళరు, వెళ్ళిన చోట ఏదో ఇచ్చొస్తారు. భోజనానికి వెళతారు కానీ వాళ్ళకే భోజనం పెట్టి వస్తారు. చలోదర రోగము కలిగి ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి ఆ ఇంట్లో భోజనము చేయడానికి వెళ్ళిన ప్రభువే ఆయన ఇచ్చినటువంటి విందు, ఇచ్చిన భోజనం ఏమిటంటే స్వస్థత అనబడే భోజనాన్ని ఆడిచ్చారు. స్వస్థత. బోలో యేసు మహారాజుకు. యేసయ్య దగ్గర అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అవుతారు. అందుకే నేను మాట అంటాను, మీలో ఈ రోజు సంస్కార విందు కొరకు వచ్చిన వాళ్ళారా, యేసయ్య శరీరక్తాలు అందుకోవడానికి వచ్చిన వాళ్ళారా, మీరు యేసయ్య మీరు నాకు కావాలి, మీరు రండి, నా దగ్గరికి రండి, నాలోకి రండి అని మీరు పిలవండి, మీకు ఆయన స్వస్థత అనబడే విందు చేకూర్చుతారు. యేసు వారిని పిలిచి ఏమివ్వగలం ఆయనకి విందు? ఆయన కాక వస్తే ఆయనకి ఇచ్చేటువంటి విందేమిటంటే, యేసు వారికి ఇష్టమైంది ఏంటంటే పరిశుద్ధతే ఆయనకి విందు. పరిశుద్ధుడా, మీకు నేను విందు ఇస్తానయ్యా, నేను మారడమే మీకు విందు, పరిశుద్ధతే మీకు విందు. ఒక విందు ఏమిటంటే క్రొత్త ద్రాక్షారసము, రెండో విందు ఏమిటంటే పాప క్షమాపణ, మూడో విందు ఏమిటంటే క్రొత్త బోధ, నాలుగో భోజనం స్వస్థత, ఐదవదిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనములో చూస్తే యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట. ఎక్కడున్నారు యేసు వారు? కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లోకి వచ్చారు. ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా. ఎక్కడ కూర్చున్నారు? కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చున్నారు. దయచేసి మనలో చాలా మంది మారాలండి.
కొంతమంది డబ్బున్న వాడి ఇంట్లోనే భోంచేస్తారు, పేదవాళ్ళ ఇంట్లో భోంచేయరు. గృహ ప్రవేశము జరిగితే సంఘములో పేరుంటే ఆ ఇంటికి అందరూ వస్తారు. కానీ అదే సంఘములో ఓ పేదవారు ఇల్లు కట్టుకున్నా కానీ ఆ ఇంట్లో కూటం పెట్టుకుంటే సంఘస్థులు రారు. యేసయ్య మనసు వాళ్ళకి లేదు. యేసునాథుడు ఎక్కడికి వెళ్ళారు భోజనానికి? కుష్ఠరోగింటికి వెళ్ళారు. ఒక స్త్రీ విలువగల తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఏం చేస్తుంది? విలువైనటువంటి అత్తరే యేసయ్య తల మీద పోసింది. అది చాలా విలువైందట అత్తరు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు, ఎందుకు ఇలా వేస్ట్ చేస్తావు, ఎందుకు ఇలా చేసావు, ఇది అమ్మేసి బీదలకి వచ్చు కదా అంటే యేసునాథుడు అన్నారు, బీదలప్పుడు మీతో ఉన్నదురు కానీ నేనెల్లప్పుడు మీతో ఉండను. ఈమె చేసింది మంచిదే. యేసునాథుడు అక్కడ ఇచ్చినటువంటి భోజనం ఏమిటంటే ప్రశంస, అనగా మెచ్చుకున్నారు. యేసునాథుడు మెచ్చుకున్నారు. ఎవరికైనా మెచ్చుకుంటే సంతోషమా కాదా? ఇక్కడ ఈమెను మెచ్చుకున్నారా, మెచ్చుకోలేదా? 13వ వచనములో చూస్తే సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసిన యేసువారు ఏమన్నారంటే, ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎన్ని చోట్ల మందిరాలున్నావో ఈ వాక్యాలు చెబుతారో అన్ని చోట్ల ఈమె చేసిన పని గొప్ప పనే. యేసునాథుని తల మీద పోసింది అత్తరు. అలాగే నీ జీవితంలో యేసునాథునికి నీవు ఏది చేసినా కానీ అది మంచి కార్యం, మంచిది. ప్రశంసింపబడుతూ అక్కడున్న వాళ్ళే విసుక్కున్నారు, ఎందుకు ఖర్చు అన్నారు. యేసునాథుడు మెచ్చుకున్నారు. ప్రభువు కొరకు చేసేటప్పుడే లెక్కలు వేయకూడదు. ప్రభువు కొరకు చేసేటప్పుడు యేసునాథుడే మనకి జీతం ఇచ్చినప్పుడే ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్దుంది. దేవుని నామము కొరకు, దేవుని కొరకు నిలవబడేటువంటి రీతి రేపొద్దుట వారికి ప్రశంస అనబడేటువంటి విందు. మార్కు సువార్తలో 1వ అధ్యాయము 29-30 వచనాలు. వెంటనే వారు సమాజ మందిరములో వెళ్ళి యాకోబుతోను యోహానుతోను సీమోను అంద్రేయును వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను చూచి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమె లేవనెత్తెను. అంతటా జ్వరం ఆమెను వదిలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. సీమోని ఇంటికే యేసునాథుడు రావడాన్ని బట్టి సీమోని పేదరింట్లో సీమోను అత్తే జ్వరముతో ఉంటే స్వస్థత కలిగింది, ఆదరణ కలిగింది. ఆదరణ విందు మహారాజుకు అంటే దేవుడిచ్చే విందులో ఒక విందు ఏమిటంటే ఆదరణ. జ్వరముతో ఉన్నా, బాధతో ఉన్నా, చిక్కులతో ఉన్నా, హింసలతో ఉన్నా, ఇక్కట్లతో ఉన్నా ఆదరిస్తారు. ఆదరణే విందు. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనములో ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి. ఈ విందు పేరేమిటంటే రక్షణ విందు. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ అనబడే విందు వచ్చింది. దేవుడు మనకు ఎన్నో విందులు ఇచ్చారు. బైబిలే ఒక విందు, క్రైస్తవ సంఘమే ఒక విందు. రేపు పరలోకములో మనందరికీ 7 సంవత్సరాల గొర్రె పిల్ల పెండ్లి విందు ఏర్పాటు చేయబోతున్నారు. మనకి గొర్రె పిల్ల పెండ్లి విందు. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మళ్ళా రానయ్యున్నారు. ఆయన రాకడికి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మనకెల్లరకు అనుగ్రహించుగాక.